ఇప్పుడు బంగారం తీసుకెళ్తే పాత బంగారం తీసుకెళ్తే అడిగితమ్మా అని చెప్తారు కదా, తరుగుదల తరుగుదల అంటారు కదా. అట్లనే డబ్బు కూడా తరుగుదల. ఆ తరుగుదలనే డిప్రిషియేషన్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది రూపీ అంటారు. ₹1 విలువ ఎందుకు తగ్గుతుంది, ఎన్ని రోజులకి ఎంత తగ్గుతుంది, దాన్ని బట్టి మనం ఎంత సంపాదించుకోవాలి, ఎంత స్పీడ్ ఆఫ్ ఎకానమీ ఉంటుంది అనేది స్టాటిస్టిక్స్ ఉన్నాయి, నోట్ చేసి ఉన్నాయి. ఆ బోర్డు తీసుకున్నామా. 1920లో ఒక స్టాటిస్టిక్స్ చెప్పారు. ఒక కుటుంబం బతకాలంటే భారతదేశంలో ఎంత కావాలి. అప్పుడు కుటుంబం సైజ్ సుమారుగా 20 మంది ఉండేవాళ్ళు. పబ్లిక్ ₹1 అయితే సరిపోయేది. 20 మంది బతకడానికి 1920లో నెల మొత్తానికి ₹1 సరిపోయేది. దట్ వాజ్ ది వాల్యూ ఆఫ్ రూపీ. అప్పుడు వాల్యూ దాన్ని ఎగ్జాక్ట్లీ 1940 జనాభా 20 మంది నుంచి 16 మందికి వచ్చారు. జనాభా తగ్గారు. పెద్ద ఫ్యామిలీ నుంచి చిన్న ఫ్యామిలీకి వచ్చారు. అప్పుడు ₹10 ఖర్చు పెట్టాలి. 10 టైమ్స్ పెరిగింది. 1960 జనాభా 12 మంది దాకా వచ్చారు. ₹100 ఖర్చు అయ్యారు ఫ్యామిలీ 1960లో. అప్పుడు మీరు కూడా బంగారం ₹100 ఒక మంచి ఫ్యామిలీకి అయ్యే ఖర్చు నెల మొత్తానికి ఒక ఫ్యామిలీకి జరిగే ఖర్చు. 1980స్కి వచ్చేసరికి మీకు గుర్తుండే ఉంటుంది. ఫ్యామిలీ సైజ్ 8 మంది కంటే ఎక్కువ లేవు. ఓకే, ₹1000 అంటే మంచి జీతం 1980లో. మన మీ ఫాదర్స్కి వాడకుండా ఉంటుంది 800, 700, 600 అట్లా మంచి బతుకులు బతికేవాడు. 2000 వచ్చేసరికి ఫ్యామిలీ 6 వచ్చేసరికి ఓకే ఖర్చు 10,000 పెరిగిపోయింది. మావాడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు, 10,000 సంపాదిస్తున్నాడు, నేను చాలా గొప్ప అనుకునేవాడు. నేను మీ కళ్ళ దగ్గర జరిగినాయి. 2020 నలుగురికి ఎక్కువ ఫ్యామిలీ ₹1,00,000 చాలా హైదరాబాద్లో 2020కి. ఇప్పుడు కాదు, 2040 ఫ్యామిలీ ఉండొచ్చు, 3, 4 ఉండొచ్చు. 10 లక్షలు కావాలి. తెలుసు మీకు ఎంత కావాలి? 1940. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? 25లో ఉన్నాం. ఇంకా 15 ఏళ్ళు మనం ఏం బతుకుతామని అనుకోవచ్చు. కానీ 2030 దాకా అయితే ఉంటారు. ఒక 5 ఏళ్ళు గ్యారంటీ బతికి ఉంటారు కదా. 5 ఏళ్లలో అయినా మినిమం 10 లక్షల్లో సగం వేసుకున్న 5 లక్షలు కావాలి. 2030 నాటికి 5 లక్షలు ఏమైపోతున్నాయి అర్థం కాని జీవితంలో ఉంటాం మనం. 5 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది కష్టం. వచ్చి ఎటుపోయినాయి అర్థం కాదు. అది ఇప్పుడు ఉన్నటువంటి ఎకనామికల్ సిచ్యువేషన్. రూపాయి వాల్యూ విపరీతంగా దిగజారిపోతుంది. వస్తువు విలువలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అట్లాగే మనిషి అవసరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు మనకున్న ఖర్చులు 1920లో లేవు అసలు. కేవలం ఫుడ్ ఒకటే వాళ్ళ ఖర్చు. ఇప్పుడు మనకి లగ్జరీ, కమ్యూనికేషన్, మెడికల్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ లేకుండా బతకలేదు ఇప్పుడు. సో హెల్త్ మేజర్ ఖర్చు అయింది భవిష్యత్తులో. సో ఇప్పుడు చెప్పండి, మాకేం లేవు, వస్తున్న జాతర జరిగిపోద్దులే, పెన్షన్ జరిగిపోద్దులే అనుకుంటే నెక్స్ట్ 5 ఇయర్స్కి ఇప్పుడున్న ఆరోగ్యం కూడా ఇంకా క్షీణించుంటారు. సో ఇప్పటికంటే ఎక్కువ ఎంత పెట్టాలి, ఇప్పటికంటే ఎక్కువ ఎంత పెట్టాలి. కానీ ఎబిలిటీ తగ్గుతుందా పెరిగిందా? తగ్గిపోదు. ఎబిలిటీ కూర్చోవాలి, ఎబిలిటీ ఎంతసేపు కూర్చోవాలి, ఎంతసేపు కూర్చోవాలి. సో ఖర్చు పెరుగుతుంది, ఎబిలిటీ తగ్గుతుంది. అంటే ఏంటి? ఖర్చు పెరుగుతుంది డెఫినెట్గా, సంపాదన కూడా తగ్గిపోవచ్చు. ఇప్పుడు మీరు బ్యూటీ పార్లర్ పెడుతున్నారు, ఇంకో 5-10 ఏళ్ళ తర్వాత మీ దగ్గర బ్యూటీ పార్లర్లు వస్తారా జనాలు? రాదు. ఎందుకు? రీజన్ ఏంటి? జనరేషన్ గ్యాప్. 25 ఏళ్ళ అమ్మాయి 60 ఏళ్ళు ఆవిడ దగ్గరికి వచ్చి బ్యూటీ గురించి చేయించుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. 5 ఏళ్ళు పెద్ద దగ్గర కూర్చోండి అక్కడ.
ఎవ్రీ 5 years, ప్రతి 5 సంవత్సరాలకు ఒక జనరేషన్ గ్యాప్. అంటే మనకంటే 5 ఏళ్ళు పెద్దోళ్ళు అంటే మనకి ముసలోళ్ళు లెక్కే. మనకంటే 5 ఏళ్ళు చిన్నోళ్ళు అయితే మన దగ్గరికి రాని వాళ్ళు. వాళ్ళ సర్కిల్ వేరు, వాళ్ళ యాటిట్యూడ్ వేరు, వాళ్ళ కాస్ట్యూమ్స్ వేరు, వాళ్ళ టేస్ట్ వేరు, వాళ్ళ నీడ్ వేరు. మన దగ్గరికి వస్తే మన నాలెడ్జ్ తోటి వాళ్ళకి ఫుల్ఫిల్ చేస్తాం కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేయరు. సో అందుకని మన దగ్గరికి వచ్చి వాళ్ళ టైం మనీ వేస్ట్ చేసుకోరు. ఒక్క ఇద్దరికి మాత్రమే సీనియారిటీ వాల్యూ ఉంటుంది భవిష్యత్తులో. ఇద్దరికి మాత్రమే, లాయర్ ఒకరు, డాక్టర్. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత వాల్యుబుల్ అని అంటారు వాళ్ళు, ముసలైన పర్లా. బట్ బ్యూటీ ఇండస్ట్రీ, కాస్ట్యూమ్స్ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలో వాళ్ళకంటే 5 ఏళ్ళు పెద్దల దగ్గరికి వెళ్ళరు. దిస్ ఈస్ ది ఎరీనా. సో ఖర్చు కన్ఫామ్, ఆదాయం మేబీ మీనాడు. సో అందుకని మనం యాక్టివ్గా ఉన్నప్పుడే మనం ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. దట్ మీన్స్ మన దగ్గరికి మనం అవుట్డేటెడ్ అయిపోయినా మనం అవుట్డేట్ అవ్వకముందు చేసిన పని ఉంది కదా, ఇంతకుముందు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి మనం చేస్తున్నటువంటి పని ఉంది కదా, ఆ పని ఇప్పుడు అప్డేటెడ్ పీపుల్ కోసం వర్క్ చేస్తూ అప్పుడు చేసిన పని వల్ల ఇప్పుడు మనకి డబ్బులు రావు. ఘంటసాల గారు ఎప్పుడో బారాడు పాటలు, కానీ ఆయన పాటలు ఇప్పుడు ఎవరైనా ప్లే చేసినా వాళ్ళ ఫ్యామిలీ రాయల్ లేదు. ఘంటసాల గారికి సంవత్సరానికి 4 కోట్లు రాయల్ లేదు. సో ఒకసారి చేసిన పనికి పదే పదే ఇన్కమ్ రావడానికి ప్యాసివ్ ఇన్కమ్. మనం కూడా అలాంటి పని చేయొచ్చు. ఎందుకని నాకు వచ్చిన పని నేను తనకు నేర్పాను. ఒక 3 years నుంచి నాలో ఆల్మోస్ట్ 50-80% డూప్లికేట్ నేర్చుకుంది. ఇప్పుడు నాకు ఆవిడకున్నటువంటి 15 years ఆఫ్ గ్యాప్ లేదా 10 years ఆఫ్ ఏజ్ గ్యాప్ ఏదైతే ఉందో, ఆవిడకంటే 10 years జూనియర్స్ తనతో కూర్చోగలరు. కానీ తనతో ఎవరు కూర్చుంటారు? నాతో కూర్చోరు. ఇవాళ బట్ తనతో ఎవరు కూర్చున్నా నాకు కూడా ఇన్కమ్ వస్తుంది. ఇవాళ సో ఇప్పుడు తనకంటే ఇంకా జూనియర్ తనని అనుకోండి, తనకి ఇంకా జూనియర్స్ వస్తారు. సో రేపు ఒక 16-17 years గర్ల్ కూడా వచ్చి ఈ ఆపర్చునిటీ వర్క్ చేస్తూ ఉంటే మేబీ నా దగ్గర నేర్చుకోకపోవచ్చు, నా శిష్యుల దగ్గర, వాళ్ళ శిష్యుల దగ్గర, ఇంకొకటి దగ్గర నేర్చుకుంటుంది. బట్ రాయల్టీ నామ్స్, దిస్ ఇస్ దట్ ఆపర్చునిటీ, అంత వాల్యుబుల్ ఆపర్చునిటీ. సో ఎందుకంటే ఇది మనకు వచ్చిన విద్యను ఇంకొకటి నేర్పితే కూడా వాళ్ళు బాగుపడుతున్నారు, మనం బాగుపడుతున్నాం. సో తను ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒకటి తనకున్న స్కిల్స్ చాలా తక్కువ, జస్ట్ 3 years బ్యాక్, 2 years బ్యాక్. సో ఇక్కడ ఏం చేసింది, తన స్కిల్స్ని కంపెనీ యొక్క టెక్నాలజీతో అప్డేట్ చేస్తుంది. నా మెంటర్షిప్తో ఇంకా స్కిల్ఫుల్గా తయారయ్యాను. సో ఇంతమంది సపోర్ట్ తోటి, టీమ్ వర్క్ తోటి తను సక్సెస్ఫుల్ అయింది. నా నుంచి ఏబుల్ టు మేక్ మంత్లీ 1.5 lakh a month మినిమం. 2 lakhs ఇంకా ఎక్కువ, అది 2 lakhs. కారణం ఏంటంటే రిటైలింగ్ ద్వారానే 1.5 lakh సంపాదిస్. అది ఒక 1.5 lakh, ఇది ఒక 1.5 lakh, ఆల్మోస్ట్ 3 lakhs. కాబట్టి ఖర్చులు బాగా చెప్పారు శెట్టి గారు కదా, కొంచెం బ్యాలెన్స్గా చెప్తారు. ఖర్చులు తీసేసి నికరం చెప్తారు. అసలు ఇన్కమ్ లేదు మనం కాల్ పెడతాం 5 lakhs అవుతుంది. తను ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని మీద అయితే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ రెండు కలిపి ఆ ఇన్కమ్ ఈజ్ అరౌండ్ 5 lakhs ఉన్నాం. అదంతా కూడా 2.5 years క్రియేట్ చేసాం. సార్ కాబట్టి కూడా ఉంది, ఈ అమ్మాయి అక్కడ కంఫర్ట్ జోన్లో వచ్చింది. అప్పుడప్పుడు కొంచెం మళ్ళీ పాలిష్ పెడుతుంది. ఒక ఇన్కమ్ కోసం మనం చేయాల్సిన పని, ఎందుకంటే ఇన్కమ్ ఎనివే ఆల్రెడీ పాత ఉన్నాయి, ఆస్తులు ఇంకెందుకు డబ్బులు ఫ్రస్ట్రేషన్తో చాలామంది మానేస్తారు. బట్ ఇక్కడ ఏదైతే మానేయాలంటే, ఇక్కడ యాక్టివ్ ఉండడం వల్ల డబ్బు పెట్టి పనులేని ఆరోగ్యం ఎవ్రీడే మనం ప్రొక్యూర్ చేస్తాం. ఆరోగ్యం ఒకరోజు డబ్బు తీసుకెళ్ళి నాకు 5 కోట్లు ఎందుకు ఆవిడ బతికించలేదు. ఆవిడ బతికుండడానికి కావాల్సినటువంటి పనులు 5 ఏళ్ళ నుంచి చేస్తుంటే బతికుండేది. చాలా మంది ఒక రోజు కొనుక్కున్నాం అనుకుంటారు ఆరోగ్యం, దే కెనాట్ బై, నో డౌట్.
ఇప్పుడు వీళ్ళు లాస్ట్ 3 months నుంచి 2 months నుంచి ప్యాసివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి కొంత సబ్జెక్ట్ నేర్చుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి డైలీ బేసిస్ మీద వాళ్ళని అది బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. దట్ ఇస్ వాట్ ది సబ్జెక్ట్. సార్ మీరు ఒకసారి సబ్జెక్ట్ ఆయన సబ్జెక్ట్ ఏంటి బట్ గుడ్ సబ్జెక్ట్. మన్మోహన్ సింగ్ గారి యొక్క గ్రాండ్ ఫాదర్ ఎకానమీ చెప్తారు, విన్నారా? వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా బ్రిటిష్ గవర్నమెంట్లో ఎకానమిస్ట్. మన్మోహన్ సింగ్ గారు మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్. ఆయన స్టాటిస్టిక్స్ ఇవి. వాళ్ళ తాతగారు 1920లో పెద్ద ఫ్యామిలీకి నెల మొత్తానికి ₹1 ఖర్చు సరిపోయేది 1920. సో 1940 వచ్చేసరికి ఫ్యామిలీ సైజ్ తగ్గింది, చిన్నదైంది, ₹10 సరిపోయేది. 1960లో ₹100 కావాల్సి వచ్చింది నెలకు. ఎంఎస్సీ పిహెచ్డీ ఎందుకు చేస్తారు? ద్రవిడ ఉంది, ద్రవిడ కొండ తెలుసా? ఆడి గురించి చదువుకోవాలి. ఎకనామిక్స్ ఒక మనిషికి నిజమైన బ్యాక్ బోన్ ఎకనామిక్సే కదా. సో ఈ చిన్న సబ్జెక్ట్ చెప్తాను. బ్యాంక్లో మనం ₹1,00,000 డబ్బులు వేసామనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్. నెక్స్ట్ ఇయర్ ఎంత ఇస్తారు మీకు? సీనియర్ సిటిజన్ అయితే ₹7,000 కనిపిస్తారు. సంవత్సరానికి 7,000, లక్షకి ₹7,000 కనిపిస్తారు. సో దాన్ని ఏమంటారు? రేట్ వెళ్ళి వడ్డీ అని మనం యాక్చువల్లీ వడ్డీగా డిప్రిషియేషన్ ఆఫ్ ది వాల్యూ అని వాళ్ళు ఇచ్చారు. ఈ ₹1,00,000 విలువ ₹7,000 తగ్గిపోయింది మా లెక్క ప్రకారం. సో అందుకని నీకు 7,000 కల్పిస్తున్నాం. కానీ ఒరిజినల్గా తగ్గిపోయింది ఎంత తెలుసా? 5,000. బయట వడ్డీకి ఇచ్చి వడ్డీ చేయడం కాదు, వాళ్ళు వడ్డీ పక్కన పెట్టండి. ముందు ఈసారి హ్యాస్ అర్థం చేసుకోండి. యాక్చువల్గా డిప్రిషియేషన్ ఈజ్ 25,000. గవర్నమెంట్ మనకి ఇచ్చే లెక్కల ప్రకారం 7,000. ఇంకా ఎంత మైనస్లో ఉన్నాం మనం? అంటే బ్యాంకులో డబ్బులు ₹1,00,000 పెడితే సంవత్సరం అయిన తర్వాత -18,000 తీసుకుంటాం. -18,000 తీసుకుంటాం. అందుకని చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ చేయదండి బ్యాంకులో కానీ ఇంకోటి కానీ. అందుకని వాటిని మీకు సెక్షన్ 80C అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తారంట. లేదు మన ఈరోజు కూడా అవునండి. చూసినా అసలు ఎంత వస్తున్నాయి అంటే ఎంత ఇస్తాం రెండు అంటానే ఉన్నారు, మనకు అవసరం లేకపోయినా. సో ఇక్కడ మీకు డిప్రిషియేషన్ ఆఫ్ ది వాల్యూ ఎలా డిసైడ్ చేస్తారు తెలుసా? మనిషికి అవసరమైనటువంటి కొన్ని వేల వస్తువులు ఏమేమి మనిషికి అవసరమైనవి? ఉప్పు, పప్పు, నీసు, వాటర్ అన్నిట్లో తీసుకొని ఏవైతే లీస్ట్ కన్జ్యూమబుల్ ప్రొడక్ట్స్ ఉంటాయో, అంటే అతి తక్కువ వాడబడే ప్రొడక్ట్స్, అది కాస్ట్, దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత పెరిగింది, దాని కూల్ ఎంత పెరిగింది, దాన్ని బట్టి బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పంపిస్తాయి. హైయెస్ట్ కాదు, సిమెంట్ ఉంది 30% పెరిగింది, అది కూడా నీకు పిన్నీస్ 2% పెరిగింది, అది లెక్కలో తీసుకుంటాడు. వస్తువు చిన్నదైనా కూడా దానికి అర్థమైందా? సో గవర్నమెంట్ విల్ టేక్ ద లీస్ట్ 10 ఆఫ్ ది కన్జ్యూమర్ గూడ్స్ విచ్ ఇస్ గ్రోన్. అవి తీసుకొని బ్యాంకుకి ఈ నిష్పత్తి ప్రకారం మీరు బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిసైడ్ చేయాలని ఫైనాన్స్ మినిస్టర్ డిక్లేర్ చేస్తారు. గోల్డ్ కూడా అంతే సార్, చిన్న వస్తువులకి ఎక్కువ వేస్తారు ఎందుకంటే వేస్ట్ ఎక్కువ పోతుందని అడిగితే. సో ఇక్కడ లీస్ట్ కన్జ్యూమర్ గూడ్స్ని పరిగణలోకి తీసుకొని ఈ రేట్ ఇంతే పెరిగింది కాబట్టి మనుషులకు కొట్టి ఇంతే. యాక్చువల్లీ మనకి మరి ఎదొకటే కొంటలేదుగా, మనం సిమెంట్ కొంటున్నాం 25% పెరిగింది, ఐరన్ కొంటున్నాం 30% పెరిగింది, గోల్డ్ 50% పెరిగింది. ఇవన్నీ లెక్కలో తీసుకోండి. ముక్కు మొహం తెలియని ఒక 5-6 వస్తువులు చెప్పేసి దానిపై రేట్ వేసేస్తారు. సో ఈ ఇన్ఫ్లేషన్ ఏం చేస్తుంది? మనకి బ్యాంకులో వేసుకుంటే 10,000 నష్టం వచ్చింది, మళ్ళీ వాల్యూ. బయట వస్తువుల్లో కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి, మన డబ్బులు ఆవిరైపోవడం ఏమవుతుంది?
4-5 లక్షల రూపాయలు మీరు అటు ఇటు తిప్పారనుకోండి, 0 అయిపోతుంది. 5 సార్లు లక్ష రూపాయలు తిరిగితే 5 మైనస్ 18 చాలా కష్టం. ఈ లెక్కలు చాలా కష్టం కదా. సో ఈ ఇన్ఫ్లేషన్ అనేది మన రూపాయి వాల్యూ ఇలా తగ్గిస్తూ, మన కమ్యూనిటీస్ వాల్యూ పెంచుతూ, మన సంపాదన శ్రమ మొత్తం ఆవిరవుతుంది. 1,00,000 ఫంక్షన్ వస్తుంది, వెళ్ళిపోతుంది. ఇచ్చేవాడు కూడా చెప్పలేదు, సో ఇన్ఫ్లేషన్ మించి మనం లివరేజ్ చేస్తేనే మన సర్వైవ్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ మించి లివరేజ్ చేయాలంటే మనం ఒక్కడం పనిచేస్తే రోజుకి 10 గంటలు పనిచేస్తాం. టీంతో వర్క్ చేస్తే 10 మంది స్టాఫ్ ఉన్నారనుకోండి, 10 మంది కనుక వర్క్ చేస్తే 10 into 10 hours 12 hours అవుతుంది రోజుకి. 20% ప్రాఫిట్ మనం తీసుకున్న 80% శాలరీస్ వచ్చాం. 20 into 10 200 hours మనం. యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. మనకి ఈ మేస్త్రులు వస్తారు కదా, ఉంటా మేస్త్రి వాడు 10 మంది తీసుకొస్తారు, వాడి కూలి వాడికి ఇవ్వాలి, తీసుకొచ్చినందుకు ఎక్స్ట్రా. యాక్చువల్లీ ఒక ఆఫీస్ పెట్టి 10 మంది స్టాఫ్ పెట్టేవాడు ఇదే రోజు. ఆ 10 మంది కూర్చోడానికి ఆఫీస్ ఇవ్వాలి, స్టాఫ్ ఇవ్వాలి, కరెంట్ అన్నీ ఇవ్వాలి. సో వాళ్ళకి వచ్చిన దాంట్లో 10 శాలరీ గ్యారెంటీడ్ శాలరీ ఇవ్వాలి. ఆ పైన రిస్క్ మనం 20%, 30%, 10% ప్రాఫిట్ మనం తీసుకుంటాం. అంటే ఏంటి, మనకు మేస్త్రి రెండు. చాలా మంది ఆఫీసులో అలా మనం చేస్తున్నారు. ఒక్కొక్కసారి మేస్త్రి కూలి కూడా పడి, సొంత కూలి కూడా పడి, ఇలా ఓడడానికి ఏముండదు, మొత్తం వాళ్ళకి ఇసరికి అయిపోయి. కానీ కొంతమంది మాత్రమే ఆ ప్రాఫిట్స్ని ప్రాపర్గా మేనేజ్ చేసి 1000 మందికి 2000 మందికి బిజినెస్ జాబ్ శాలరీస్ ఇవ్వడం. సో అలా బిజినెస్ మ్యాన్ అయిన వాళ్ళే రీచ్ అవుతారు. ఎందుకంటే లివరేజ్ 100 మంది 200 మంది 300 మంది. అసలు బిజినెస్ మ్యాన్ అని ఎవరు తెలుసా? బిజినెస్ మ్యాన్ జనరల్ బిజినెస్ మ్యాన్ అంటే ఎవరు కాదు, వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయీస్. ఎవరైతే మినిమం 500 మందికి శాలరీస్ ఇస్తాడో వాడే తెలుసు. ఐదు 500 మందికి శాలరీస్ ఇచ్చేవాడే బిజినెస్ మ్యాన్. మిగతా వాళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయీస్. ఇప్పుడు చెప్పండి, మన వీళ్ళు బిజినెస్ మ్యాన్ ఎవరు ఉన్నారు? This is the main meaning of a businessman, as per Forbes, who gives an opportunity for more than 500 people, he will be called as a businessman. Sir, मैं businessman. నేను సర్వీస్ పే చేసేది కానీ నేను 5,000 మందికి ఆపర్చునిటీ 5,000 people are working with me. So in and out, that is a magnet. This business has a lot of potential. ఎందుకంటే ఒకరికి మనం మన సబ్జెక్ట్ 1 month 1 year 2 years మనం నేర్పడం ద్వారా మన స్కిల్స్ అని వాళ్ళకి వచ్చేస్తుంది. మనం లేకుండా వాళ్ళ ఆపర్చునిటీ రన్ చేసుకుంటారు, వాళ్ళు సంపాదించుకోవాలి. మనకు వచ్చే 2% రాయడానికి మనకు వస్తుంది. బట్ ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయి నేనే లేదు. మనం ఏదైనా నేర్పితే మన ఎదురుగా పెట్టాలి షాప్. బయట స్కిల్స్ నేర్పితే శత్రువులు నేర్చుకోవాలి. ఓన్లీ వన్ ఆపర్చునిటీ. బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మనం బాగుపడుతూ 10 మంది బాగుపడచ్చు. ఈ ఆపర్చునిటీలో ఎవరినెవరు మోసం చేసుకోలేదు. రెండవది, ఎవరినెవరు నష్టపరుచుకోలేదు. ఎవరి మీద ఎవరు అసూయ పెడితే ఉపయోగం లేదు. సో ఈ సిస్టమ్ ఎలా డిజైన్ చేయబడిందంటే విన్ విన్ సిచ్యువేషన్. నువ్వు వాడు బాగుపడేలాగా హెల్ప్ చేయి, సో దట్ నువ్వు కూడా ఆటోమేటిక్ బాగుపడు. బ్యూటిఫుల్. బయట ఉన్న బిజినెస్ అంతా కూడా విన్ లాస్ మోడల్. విన్ లాస్ మోడల్ అంటే నీ వ్యాపారం నేను చూసుకుంటే నాకు వస్తే, నా వ్యాపారం నువ్వు చూసుకుంటే నీకు వస్తుంది. కొత్త వ్యాపారం క్రియేట్ చేయాలి.
నీకు ఆల్రెడీ కొంతమంది కస్టమర్స్ నేను షాప్ పెడతా నేను నీ దాంట్లో నుంచి కొంతమంది ఆడుకుంటా అంటే ఒక కస్టమర్ ఒక గేమ్ బికాజ్ ఆ మోడల్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇట్సెల్ఫ్ ఇందులో మనకి బ్యారియర్స్ బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మంగళగిరిలో ఉండి చేయొచ్చు దీన్ని విజయవాడలో ఉండి చేయొచ్చు హైదరాబాద్లో ఉన్న కూడా వేరు చేయొచ్చు సో మేడం ఒకప్పుడు కంచికిచర్ల బ్యాంక్ అకౌంట్కి హైదరాబాద్లో ఎంఐఎం ఉంటే కంచికిచర్ల బ్యాంక్ అకౌంట్ మనీ వస్తుంది యూఎస్లో ఎవరైనా ఎంఐఎం అనుకున్న వాళ్ళకి కంచికిచర్ల అకౌంట్ వస్తుంది సో ఎకానమీ ఈక్వలైజ్ జనరల్గా ఇప్పుడు మనకి మంగళగిరిలో ఇక్కడ వాళ్ళు ఎంత దేనికి పెట్టాలి ఇక్కడ జరిగే వ్యాపారాన్ని బట్టి ఇక్కడ ఉన్న రిసోర్స్ని బట్టి ఎక్కడో ఢిల్లీలో జరిగే తెలుస్తే మనకు సంబంధం ఉండదు కానీ ఇక్కడ మీరు ఇక్కడ కూర్చొని ఢిల్లీలో ఎవరైనా స్పాన్సర్ చేస్తే వాళ్ళు అక్కడ ఆ ప్రోడక్ట్ కొనుక్కుని వాడినా మన అకౌంట్ మనకి వస్తుంది దట్ మీన్స్ ఎకానమీ ఎక్కువ ఉన్న దగ్గర నుంచి తక్కువ ఉన్న వాళ్ళు పైకి చేసుకోవచ్చు అంత బెస్ట్ ఈ కామర్స్ ఇది నేర్చుకొని వెళ్ళే కొద్దీ యూ రియల్లీ ఎంజాయ్ దిస్ హౌస్ అసలు ఎవరెవరు ఎందుకు కొంటున్నారో ఎక్కడ కొంటున్నారో ఎంతమంది ఉన్నారో రోజుకి నామినేషన్లో రోజు 200 మంది వస్తున్నారు ఎవరో వస్తారు లేదు అవును సో బ్యూటిఫుల్ థింగ్ మీరు నేర్చుకోండి సింపుల్గా ఉంటుంది ఇందులో చేయాల్సిన పెద్ద ఏం కాదు ఐడియా ఏమి అలా మీరు నేర్చుకోండి కొత్త వచ్చడం నేర్చుకోండి ఫస్ట్ స్టెప్ రెండోది ఆట పెట్టుకోవటం కదా ఇవాళ రేపు పిల్లలకైతే నేర్చుకోలేదు ఇంకా కొంచెం అవుట్డేటెడ్ మన నేర్పలే జనరల్గా మన చెప్పేలోపు వాడు ఆర్డర్ చేసి ఉంటాడు మూడవది మనం చెప్పేలోపు కొనేస్తాం ఢిల్లీలో ఉంది సో మూడో విషయం ఏంటి ఏం చేయాలో ముందు చేస్తుంటారు అది చూసి మనం నేర్చుకుంటాం మనం కూడా చేయాలి ఎవరిథింగ్ ఈజ్ సిస్టమాటిక్ ఏం చేయకూడదో చెప్తారు ఏం చేయకూడదు అంటే ఫండమెంటల్స్ ఉంటాయి ఆ ఫండమెంటల్స్ ఏంటంటే ప్రిన్సిపల్ ఇక్కడ ఈ పెన్ ఉంది కదా సపోజ్ ఈ పెన్ ఉంది నేను వదిలేసాను ఈ పెన్ చెప్పాను నేను మిలిటరీ వాడిని డాక్టర్ని కింద పడ్డామంటే పద్ధతి ఉందని తెలియదు ఏర్పడుతుంది కొన్ని కనెక్ట్ అయితే కింద పడిన పైన ఉన్నవాళ్ళు దిస్ ఈస్ కాల్డ్ ఫండమెంటల్స్ ప్రిన్సిపల్స్ ఈ ఫండమెంటల్స్ తక్కువ ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే మీరు ఎవరికి అప్పలేదు మీరు అప్పు తీసుకోవాలి ఇది ఎవరైతే ఈ బిజినెస్లో చేస్తారో వాళ్ళు ఫెయిల్ అవుతారు వాళ్ళు ఫెయిల్ అవడానికి చేస్తే పర్వాలేదు ఎంజాయ్ చేసినట్టే పోనీ చారిటీ చేశాడు 10 మందికని అనుకోవడం చేయనుకోవడం ఫెయిల్ అనుకోవడం డబ్బులు బాగుంటుంది రీపోర్ట్ సో ఇది తగ్గుతాడు మీ వాళ్ళు ఫ్రెండ్స్ అని అదే అని వెళ్ళకని ఆడకని పాకెట్లో తీసి ఇచ్చాడు అడిగేది తీరుతారు మీకు మనకు కావాల్సిన మనం ఆర్డర్ పెట్టాం ఎవరికి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టారు బెస్ట్ ఇనిషియల్ ఏంటంటే షీ విల్ బి కమింగ్ ఆమెను వాడండి అంటే బెస్ట్ వే తను నన్ను నేను చెప్పానమ్మా నీ దగ్గర ప్రొడక్షన్ అంటే నీ చుట్టాలు తర్వాత ఇస్తాను రేపు ఇస్తాను అంటారు నువ్వు అడగలేక ఏమి ఇది అవుతాయి సో డాక్టర్ గారి ప్రొడక్షన్ నా దగ్గర పెట్టిపోయారు నేను ప్రొడక్ట్స్కి డబ్బులు అన్నీ ఇవ్వాలి లేదా ప్రొడక్ట్స్ అన్నీ చూపించారు సో నా పేరు వాడమ్మా నేనేమంటానంటే అదే మీరు తెలిసిన ఫ్రెండ్స్ మీరు అలా అడగలేదు ఇనిషియల్గా మీకు అది తెలియదు మీన్స్ అలా ట్యూన్ అయ్యి ఉండదు లోపల ఎన్నో ఎమోషన్స్ కొత్త ఆడుతుంటే అడిగితే ఏమనుకుంటారో ఇస్తారో ఈ బాధలన్నీ ఎందుకు మన వల్ల కాలేదు ఈ వయసులో మనకి కష్టాలు ఎందుకు సో అందుకని ఏం చేయాలి ప్రిన్సిపల్స్ ఇక్కడ మా ప్రియా నిర్ణయించింది కదా అమ్మాయి పెట్టుకుంది డబ్బులు కొట్టండి ఏమి ఇవ్వమంటే అది ఇస్తాను
బాగా నేర్చుకున్నారు సార్. సింపుల్. ఎందుకంటే మీకు కూడా మీకు షార్ప్ అయ్యేంత వరకు ఇది వాడుకోవాలి. నేను అదే చెప్తున్నా, ఎవరు ఇయ్యాలంటే నీకు ఫోన్ నెంబర్ ఇస్తా. సో రేపేంటి మీ ఆర్గనైజేషన్లో కింద వచ్చే వాళ్ళకి మీరు అదే చేస్తారు. ఇట్ ఇస్ సేఫ్టీ. ఓకే. రెండవది, ఏ విషయం తెలియకపోతే తెలిసినట్టు చెప్పద్దు, తెలుసుకొని చెప్తానని చెప్పాను. మంచి క్వశ్చన్ వేశారంటే నన్ను నాకైతే తెలియదు కదా, మంచి క్వశ్చన్ వేశారు తెలుసుకొని చెప్తాను. కనుక్కుంటానంటే డాక్టర్ గారు ఉన్నారు లేదా మా మేడం ఉన్నారు తప్ప మాట్లాడిస్తాను. సింపుల్. ఎంత పెద్ద క్వశ్చన్ అయ్యండి, ఎంత చెత్త క్వశ్చన్ అయ్యింది, ఎంత తెంగ క్వశ్చన్ అయ్యింది, మంచి క్వశ్చన్ వేశారు నేను కనుక్కొని తప్పు చెప్పినా మీకు వచ్చినా కూడా చెప్పొద్దు కొన్నిసార్లు. ఎందుకంటే నీకు తెలిస్తే నువ్వు చేస్తూ వాడికి మళ్ళీ లోపల బాధ, నేను అడిగాను చెప్పేసి నేను ఓడిపోయాను. అది కరెక్టే కాదు. సో మంచి క్వశ్చన్ వేసాను కనుక్కొని చెప్తా, లేదా ఫోన్ చేసి కనుక్కోమంటారా? మీరు కనుక్కొని చెప్పమన్నారు అనుకోండి, సరే లేదు కనుక్కొని చెప్తాను, తర్వాత మీరు ఫోన్ చేసి చెప్పండి. మానసిక శోభ జనాలకి ఏం చేస్తాం. చాలా మంది చాలా పెద్ద ప్రాబ్లం వస్తారు లాయర్ దగ్గర కూడా. వాళ్ళు సింపుల్గా చెప్పగానే లేదు మామూలు అందుకని అబ్బాయి బాగానే ఉన్న ప్రాబ్లం నేను మాట్లాడి చెప్తారా లేదా అని కూర్చోబెట్టి అట్లెందుకు చేయలేదు ఎట్టెందుకు చేయలేదు ఇది ఇలా చేయాలి కదా, ఆయన ఎందుకు చేయలేదు అది అని చెప్పేసి వాడు చెప్పిందే మనం చెప్పాలి. చాలా నేను చాలా పెద్ద ప్రాబ్లమ్స్ని సింపుల్గా తగ్గిస్తున్న కూడా జనాలు ఒక ప్రాబ్లం అక్కడ తగ్గుతున్నారు, దానికి ఎక్కడ తగ్గిందని చెప్తారు. వాడికి తగ్గడమో ప్రాబ్లము, ఎక్కడ తగ్గలేదంటే నేను తగ్గించడం ప్రాబ్లం నాకు అర్థంగా. ఆయన పొద్దున కూడా చేసుకోకుండా వదిలేస్తున్నారు. ఆయన బ్రెయిన్లో ఉన్న బ్లాకేజ్ ఎలాంటి తెలుసా, కాళ్ళు తగ్గి బాగుపడ్డా ఆయన బ్రెయిన్లో బ్లాక్ బాగుపడదు. అది కూడా ఓపెన్ చేసి సర్జరీ చేయాలి. ఆయన కళ్ళు మార్చి చూడగా తగ్గినాయి నీకు అని ఫోటో తీసిరు ఇదంటుంది సార్, అదే నిజమే. అంత బ్లాక్ చేసి పెట్టారు సార్ బ్రెయిన్. వీలు కాలేదంటారు అంటే నెక్స్ట్ టైం ఇస్తారు. సో మనం దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబ్లం తగ్గించడానికి ఆర్ఎండి కేవీ వాళ్ళు బీభత్సంగా ఇంటర్నేషనల్ ఆర్ఎండి చేశారు. మనం ఇవ్వాల్సిన ఆర్ఎండి ఏంటంటే మానసిక జబ్బులతో ఆడుకుంటూ వాళ్ళ మానసిక జబ్బుకు ముందు సొల్యూషన్ తీసుకొచ్చు, వాళ్ళకి కోల్పోయిన హోప్ని, పైకి ఎగిరిపోయిన నమ్మకాన్ని మళ్ళీ కలిగిస్తూ దీన్ని కండక్ట్ చేయాలి. ఇన్వెన్షన్ ఉంది కానీ వాళ్ళు నమ్మలేదు, ఎందుకు నాకు చేపట్టారు బయట. That is what. Okay. Thank you. Listening to it carefully.